హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఆల్రెడీ మ్యారేజెస్ పై ఒక రోస్ట్ వీడియో చేశాను. ఇది రెండో రోస్ట్ వీడియో. ఆ పార్ట్ మీరు మిస్ అయినట్టయితే అది మీరు తర్వాత చూసేయండి వీడియో అయిపోయిన తర్వాత. నార్మల్గా మ్యారేజెస్ అంటేనే దారుణం. మనం ఒక పెళ్లి చేసుకోవడానికే చాలా ఆలోచిస్తాం, కానీ ఒక పతివ్రత, పతి శిరోమణి లేదా మహానటి అనుకోవచ్చు. ఇంకా మీ థాట్స్లో ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు పెట్టేయండి. ఒక రోజుకి 40,000 మందికి భోజనం వండుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే ఒక ఇన్సిడెంట్, ఒక క్యారెక్టర్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ని రివీల్ చేయబోతున్నాను. చూసారా, అమ్మాయి చాలా బాగుంది కదా, అందంగా ఉంది కదా. ఈ అందాన్ని చూసి చాలామంది బుట్టలో పడి, ఆమె వలలో పడి చాలామంది పెళ్లి చేసుకున్నారు. ఏమైందిరా? ఈవిడ ఒకతే, కానీ ఈవిడికి భర్తలు మాత్రం 50 మంది. ఈవిడ 50 మందిని పెళ్లి చేసుకుంది. నమ్మలేకపోతున్నారా? నేను ఫస్ట్లో రీసెర్చ్ చేసినప్పుడు నమ్మలే, కానీ ఈవిడ స్టోరీ విన్న తర్వాత నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? అసలు ఒకరిని పెళ్లి చేసుకొని ఒకరితో ఏగడమే చాలా దారుణం. అలాంటిది 50 మందిని పెళ్లి చేసుకుంది, అది కూడా ఒకరికి తెలియకుండా ఒకరితో. అసలు ఎన్ని షిఫ్ట్లు చేసినా 50 మందితో ఒక్క రోజు ఉండాలంటే కష్టం. కానీ ఎలా మేనేజ్ చేశారు మేడం మీరు? నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి స్త్రీలు ఎక్కడున్నారో, సూపర్ ఉమెన్. భారత స్త్రీలు అంటే ఏదో అనుకున్నా, ఎంత అప్డేట్ అయిపోయారు అనుకోలేదు. మీలాంటి వాళ్ళ వల్లే చాలా మందిని చాలా రకాలుగా అంటున్నారు. పోనీ ఈవిడ అల్లటప్ప ఏ నార్మల్ గర్ల్నో, కుర్రాళ్ళనో, యూత్నో, ఎంగేజ్ వాళ్ళనో, అలాంటి మెచ్యూరిటీ లేని వాళ్ళనో, కామన్ మ్యాన్స్ని, ఇలాంటి వాళ్ళని మోసం చేస్తే పర్లా. డిఎస్పి, కానిస్టేబుల్, ఇలా పెద్ద పెద్ద క్యాడర్స్, బిజినెస్ మ్యాన్లు, ఇలాంటి డాక్టర్లు, ఇలాంటి పెద్ద పెద్ద కేడర్లో ఉన్న వాళ్ళు, అంత అఫీషియల్స్, ప్రొఫెషనల్స్, అంత వే ఆఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళని కూడా మోసం చేసి ఒకరికి తెలియకుండా ఒకరిని అలా 50 మందిని పెళ్లి చేసుకుంది ఈవిడ. నమ్మలేకపోతున్నారా? అసలు ఇన్సిడెంట్ ఏమైందంటే, తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈవిడ పేరు సంధ్య. ఈవిడకి 50 మందితో పెళ్ళయింది. అది కూడా 50 మంది కామన్ మ్యాన్స్, కుర్రోలో కాదు. చాలా అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ ఉన్నారు. డాక్టర్లు, సిఐలు, ఎస్ఐలు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్స్, బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు. హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్. తమిళనాడులో తిరుపూర్ అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కి చెందిన ఒక అబ్బాయి, అతని ఏజ్ 30 to 35 ఈ మధ్యలో ఉంటుంది. అతనికి పెళ్ళి అవ్వకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో సంధ్య అనే ఒక అమ్మాయితో పరిచయం చేసుకొని ఆమెని లవ్ చేశాడని చెప్పుకోవచ్చు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడో, పెళ్లి చేసి లవ్ చేశాడో, ఇవన్నీ మనకు తెలియవు. ఎంకరేజ్ చేయరా. కానీ ఆ వెబ్సైట్లో పరిచయం పెంచుకొని కొంచెం ఫ్రెండ్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని స్టార్టింగ్లో బాగానే ఉన్నారు. ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా? స్టార్టింగ్లో న్యూలీ మ్యారీడ్ కపుల్లా, చాలా స్వీట్ కపుల్స్లో చాలా బాగా ఉన్నారు. ఆవిడకి మరి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, 50 మందిని అంటే 50 మందితో మేనేజ్ చేసుకొని వచ్చినప్పుడు ఈడంత ఆఫ్టర్ ఆల్ గొట్టంగాడు అనుకుందో ఏమో. స్టార్టింగ్లో బాగానే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఆమె ఆధార్ కార్డు చూశారు. ఆధార్ కార్డు చూస్తే భర్త పేరు వేరే ఉంది. ఇదేంటి నీ భర్త పేరు వేరే ఉంది, నా పేరు పెట్టుకోవాలి కదా అని నిలదీసి అడిగాడు. ఇలా అడిగినప్పుడు నీ పని నువ్వు చూసుకో అని ఒక కైండ్ ఆఫ్ చంపేస్తా అనే బెదిరింపులు వచ్చాయి. ఇలా బెదిరింపులు రావడంతో మనోడు భయపడిపోయి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులకు కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసిన తరువాత తెలిసిన నిజాలు ఏంటంటే, బాధగా ఉన్నట్టుంది, ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది. లోపల నుండి దుఃఖం తనకొచ్చి ఇక్కడికే నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నావా? అప్పటికే ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్లోనే డిఎస్పి, హెడ్ కానిస్టేబుల్, మరో పోలీస్ అఫీషియల్స్తోనే మ్యారేజ్ చేసుకుంది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఈ సంధ్య అనే ఒక మహానటి 50 మందిని పెళ్లి చేసుకొని ఒకటి తర్వాత ఒకరిని మార్చి 50వ వాడు ఈడయ్యాడు. సో ఇది చాలా లక్కీ ఫెలో అని చెప్పాలి. ఎందుకంటే 50వ వాడు గిన్నిస్ రికార్డు కూడా ఎక్కేలా ఉంది. ఈవిడ 50 మందిని పెళ్లి చేసుకున్న ఒక ఉత్తమ మహిళ అని. ఆవిడ మన ఇండియాలో ఉండడం మన గర్వకారణం. తమిళనాడుకు చెందింది, మన ఆంధ్రాకు చెందింది అయితే కాదు. లక్కీలీ మనం అన్లక్కీ అని చెప్పుకోవాలి.